కర్నూలు జిల్లా ఆదోని పట్టణం పెద్ద తుంబలం గ్రామంలో క్రికెట్ ఆట ఘర్షణకు దారితీసింది. ఒకరు కొట్టిన బాలు మరొకరికి తగలడం బాలుడికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. దీంతో సర్దుమణగకుండా పిల్లల తల్లిదండ్రులు ఒకరినొకరు దూషించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయంత్రము బాలాట ఆడే దగ్గర పిల్లోడు సూనం పోయినాడు. సూనం పోయితే వాళ్ళ తమ్ముండి అక్కడ ఉంటే పిలుచుకురాను పోయినాడు. పిలుచుకురాను పోయినప్పుడు తిమ్మారెడ్డి కొడుకు బాల్ వచ్చి ఈ పిల్లోను తగిలింది. ఈ పిల్లోడు మరి తిరిగి వేసినాడు. ఆ పిల్లోను తగిలింది. తగిలిన తర్వాత మమ్మల్ని కొట్టినాడు అని ఆ పిల్లలు పోయి వాళ్ళ నాయన తీసుకుని వచ్చినారు. ఇంటికి పోయి కొడుకులు తీసుకొచ్చి నెత్తి మీద కొడుకులతో వేసినాడు. తిరిగి ఊర్లోకి మాకు వచ్చినాడు. వచ్చిన తర్వాత మా పిల్లోడు ఏడుకుంటా ఇంటికి వచ్చేటప్పుడు ఆడ మధ్యలో పడిపోయింటే వాళ్ళ అమ్మకు ఎవరో పిల్లలు ఏరో పిల్లలు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇంటికి పెట్టినది. ఇంటి దగ్గర నెల బండి మీద ఎక్కేసుకుని స్టేషన్ దగ్గర పోయినారు. మేము అందరం ఒకరోజు కూడా స్టేషన్ దగ్గర మేము పోలేదు. పిల్లగానికి అట్లా జరిగిన కోసం మేము పోయినాం. నిన్న పోయింటే ఏం సార్ పిల్లలకి జరిగింది కదా మీరు పట్టించుకోవాలని అడిగితే సరేమ్మా మేము చూసుకుంటాము, మీరు స్టేషన్ ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు పిల్లలు అంటున్నాను అన్నారు. ఎస్ఐ చెప్పినాడు కాదు సార్ పిల్లలకి ఇంత అయితే ఇప్పుడు మీరు పిలిపిరు కదా వస్తానంటే మీరు ఇక్కడ ఉన్నాగా మేము ఎట్లా పిలిపిస్తాము, మీరు ఇంటికి వెళ్తే ఆయన్ని పిలిపిస్తాము, మీ దగ్గర పిలిపించి మీరు ఉన్నంత వరకు మేము అన్నారంటే చేతి రాసుకోవాలి కదా సార్ అంటే రాసుకుంటానులే అంటే మేము చెప్పింది ఒకటి ఆయన రాసింది ఒకటి. మా ప్రభుత్వం సార్ పోయి వాళ్ళ నాయన చెప్పడము ఇంటికి పోవడం ఇంటికి పోయి వాళ్ళ నాయన చెప్పాడు తిమ్మారెడ్డి చెప్పింటే వాళ్ళ నాయన దావడము వచ్చి కొడుతో నరకడము పరారు రావడము.